ఇంద్రజాలం రచన వసుంధర చందమామ కథ. చిత్రసేనుడనే ఒక రాజు భార్యకు వినోదాలంటే ఇష్టం. అందున ఇంద్రజాలం అంటే చాలా మక్కువ. ఒకసారి రాజు భార్య కోరికపై అందరికంటే గొప్ప ఇంద్రజాల ప్రదర్శన ఇచ్చిన వాడికి 1,00,000 వరహాలిచ్చి సత్కరించగలనని ప్రకటించాడు. ఆ ప్రకటన విని ఎందరో ఇంద్రజాలికులు రాజధానికి వచ్చి చేరారు. ప్రదర్శన చూడడానికి రాజు పెద్ద మందిరం ఏర్పాటు చేయించాడు. వచ్చిన ఇంద్రజాలికులు అద్భుతమైన ప్రదర్శనలు చేశారు. ఒకడు గాలిలో నడిచాడు, ఇంకొకడు మనుషులను కోతులుగా మార్చి వాటి చేత మాట్లాడించాడు. మరొకడు ప్రదర్శనా మందిరంలో భూకంపం తెప్పించాడు. ఇలా ఒకటేమిటి నభూతో నభవిష్యతి అనేటట్లు ప్రదర్శనలు ఎన్నో జరిగాయి. ప్రదర్శనలు అయిపోయాక రాజుకు వారిలో అందరికంటే గొప్ప ప్రదర్శన ఇచ్చిన వారెవరో తెలుసుకోవడం కష్టమైంది. ఆయన మందిరంలోని సభికుల వంక చూసి, మీలో ఉత్తమ ఐంద్రజాలికుణ్ణి ఎన్నిక చేసిన వాడికి 10,000 వరహాలు కానుకగా ఇస్తాను అన్నాడు. ఆ వెనువెంటనే సభికుల్లో కలకలం బయలుదేరింది. ప్రతి ఒక్కడూ ముందుకు వచ్చి ఏదో ఒక ఇంద్రజాలికుడి పేరు చెప్పసాగాడు. వాళ్ళను అదుపు చేయడమే కష్టమైపోయింది. ఆ సమయంలో బాలానందుడైనటువంటి ఇంద్రజాలికుడు తన ఇంద్రజాల ప్రభావంతో సభికుల్ని సమ్మోహితుల్ని చేసి అదుపులో పెట్టి రాజు వంక తిరిగి, ప్రభు, మా గొప్పతనాన్ని సభికులు నిర్ణయించలేరు, నిర్ణయించగల తమరే సందిగ్ధంలో పడ్డారు, కాబట్టి ఇప్పుడు ఒక ఉపాయం మిగిలింది అన్నాడు. ఏమిటో చెప్పు అన్నాడు చిత్రసేనుడు కుతూహలంగా. మా ఇంద్రజాల విద్య గొప్పతనాన్ని మా ఇంద్రజాలకులే అంచనా వేయగలరు. మాలో నిష్పక్షపాత బుద్ధి ఎక్కువ, కాబట్టి మేము మెచ్చిన ఇంద్రజాలికుడి పేరు ఒక చీటీ మీద రాసి మీకు ఇస్తాం. ఎక్కువ మంది ఎవరి పేరు రాస్తే అతడే ఉత్తమ ఇంద్రజాలికుడు అవుతాడు అన్నాడు బాలానందుడు. చిత్రసేనుడు దీనికి అంగీకరించాడు. కొద్దిసేపటిలో ఇంద్రజాలికులందరూ రాజుకు చీటీలు ఇచ్చారు. చదివి చూడగా అన్ని చీటీలలో బాలానందుడి పేరున్నది. ఇది విని ఒక ఇంద్రజాలికుడు ముందుకు వచ్చి, ప్రభు, ఇందులో ఏదో మోసం ఉన్నది. నేను బాలానందుడి పేరు రాసిన మాట నిజం, కానీ నా అభిప్రాయంలో అతడి కంటే నేనే గొప్పవాడిని అన్నాడు. అలాంటప్పుడు నీ పేరు రాయక బాలానందుడి పేరు ఎందుకు రాశావు అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. ప్రభు, బాలానందుడు మోసం చేశాడు. మమ్మల్ని అందరినీ ఇంద్రజాల ప్రభావానికి గురి చేశాడు. న్యాయ నిర్ణయానికి ఇంద్రజాల విద్యను ప్రయోగించడం నియమ విరుద్ధం అన్నాడు ఇంద్రజాలికుడు. మిగతా ఇంద్రజాలికులు కూడా ఆ విషయాన్ని ధృవపరిచారు. బాలానందుడు వెంటనే రాజుతో, ప్రభు, న్యాయ నిర్ణయానికి ఇంద్రజాల విద్యను ప్రయోగించడం నియమ విరుద్ధం అన్నమాట నిజం. అయితే ఎందరినో సమ్మోహితులను చేయగల ఇంద్రజాలికుల్ని సమ్మోహితులను చేయడం సాధ్యమా అని చాలామందికి సందేహం ఉంటుంది. ఆ సందేహం తీర్చడం కోసం నేను చేసిన ఆఖరి ప్రదర్శన ఇది తప్పితే న్యాయ నిర్ణయం మాత్రం కాదు. న్యాయ నిర్ణయం ప్రభువులకే వదిలిపెడుతున్నాను అన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి, ఇంద్రజాలికులపైనే తన ఇంద్రజాల విద్యా ప్రభావాన్ని చూపగలిగిన బాలానందుడే ఉత్తమ ఇంద్రజాలికుడు అని ప్రకటించాడు. ఇందుకు మిగిలిన ఇంద్రజాలికులు కూడా అంగీకరించక తప్పలేదు. అప్పుడు చిత్రసేనుడు బాలానందుడికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇచ్చి, నీ ప్రదర్శన అద్భుతం, నీకు తెలిసి నీకంటే గొప్ప ఇంద్రజాలికులు ఉన్నారా అని అడిగాడు. లేకేం ప్రభు, నా భార్య ఉన్నది. ఆమె అందం ఇంద్రజాలంలా నా మీద పనిచేసి నన్ను ఆమెకు దాసుని చేస్తుంది. ఆమె కోసమే నేను ఈ ఇంద్రజాల విద్య నేర్చుకున్నాను అన్నాడు బాలానందుడు. చిత్రసేనుడికి సమాధానం నచ్చలేదు. నీ ఇంద్రజాలం తాత్కాలికమైన భ్రమ, నీ భార్య అందం భ్రమ కాదు కదా, అది ఇంద్రజాలం ఎలా అవుతుంది అన్నాడు. బాలానందుడు వెంటనే, ఇంద్రజాల భ్రమ కొద్ది గంటలుంటే సౌందర్య భ్రమ కొన్ని సంవత్సరాలు ఉంటుంది ప్రభు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం, అంతా భగవంతుడి ఇంద్రజాలమే కదా. నా భార్య అందం 10 సంవత్సరాల తర్వాత మాయమయ్యేదే కదా అన్నాడు. రాజు బాలానందుడికి మరొక 1,00,000 వరహాలు కానుకగా ఇచ్చి, నేను కూడా నా భార్య సౌందర్యపుట ఆరాధనలో పడి ప్రజాక్షేమాన్ని విస్మరించి విలాసాలలో మునిగి తేలుతున్నాను. నీ మాటలు నా భ్రమను తొలగించాయి, అందుకే ఈ కానుక అన్నాడు. బాలానందుడు తృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి ఇంద్రజాలం రాజును ప్రజాక్షేమానికి అంకితం చేసిందని ప్రజల్లో అతడికి మరింత పేరు తెచ్చింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.